హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. అదిగోండి ఈరోజు మూడో రోజు అలంకారం అమ్మవారు మంగళగౌరి అలంకారం అండి. చూడండి చాలా బాగా చేశారు మా అక్కళ్ళు. అదిగోండి చీరలన్నీ అందరూ లాస్ట్ రోజు దసరా రోజు కట్టుకోవడానికి తీసుకున్నారు మొత్తం. అది చూడండి మంగళగౌరి అలంకారానికి ఇలా పెట్టారు చీరలు. చాలా బాగా చేశారు కదా. ఓకేనండి. అదిగోండి ఇంకా మొదలైన బతుకమ్మ పాటలు చక్కగా వీరభద్ర స్వామి ఎదురుగా పెడతారనమాట బతుకమ్మని. ఆ పక్కన బాగా ఓపెన్ ప్లేస్ షెడ్ ఉంటుంది, రేకుల షెడ్డు. అక్కడేమో అమ్మవారిని పెడతారు, అలంకారం చేస్తారు. ఇక్కడేమో బతుకమ్మని పెడతారన్నమాట స్వామి ఎదురు. చక్కగా పాటలు పాడుతున్నారు చూడండి అందరూ, పిల్లలు పెద్దోళ్ళు అందరూ. ఈరోజు మూడో రోజు కదండి. మొదటి రోజు పుట్టినరోజు గౌరికి పులగ బియ్యపు అన్నం అంటాం కదా, పెసరపప్పు అన్నం. రెండో రోజు రొట్టె సార అంటే చపాతీలా చేసుకొని వెళ్తాం, చిన్న చిన్నవి. అవి బతుకమ్మ వరకే నైవేద్యం అనమాట. మూడో రోజు మునగపళ్ళు అంటే గోధుమ పిండి బెల్లం కలిపి పొడవుగా మునక్కాయలాగా చేస్తారు. లేకపోతేనేమో తడి బియ్యం పిండి బెల్లం వేసి మనం బూరెల పిండి చేసుకుంటాం కదా, అట్లా కూడా చేసుకోవచ్చు. ఎవరెవరి ఇష్టం వాళ్ళది. అట్లా చేసుకొని వస్తానన్నమాట. ఈ పూజ అంతా అయిపోయాక నైవేద్యాలు ఆ బతుకమ్మ చుట్టూ బతుకమ్మలు పెడతారు కదా, నైవేద్యాలు పెట్టి అవి చూపించి అందరూ ఇచ్చుకున్నమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అని బతుకమ్మ పెట్టిన వాళ్ళందరూ ఇచ్చుకుంటారనమాట ఒకరికొకళ్ళు ప్రసాదం. మిగతాయి చక్కెర పొంగలి పులిహోర అవన్నీ తెచ్చేవాళ్ళు తెస్తారు. ప్రసాదాలు బాగానే వస్తాయి చక్కగా. స్వామివారికి నైవేద్యాలు అమ్మకి అన్నం చూపించి లాస్ట్కి అందరికి ప్రసాదాలు పెడతారు. ఈ బతుకమ్మలకు మాత్రం ఇవి పెడతారనమాట నైవేద్యాలు. చూడండి చక్కగా తిరుగుతున్నారు బతుకమ్మ చుట్టూ. అలా ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు అమ్మవారికి బతుకమ్మకి నైవేద్యం వేరే ఉంటుంది అన్నమాట. రేపు 4వ రోజు కదా, 4వ రోజు నానబాలు అంటారు. సొద్ద నానబాలు పెడతామన్నమాట. చాలా బాగా చేస్తారండి. అదిగోండి పిల్లలు పెద్దవాళ్ళు కలిసి చక్కగా ఆడుతున్నారు చూడండి బతుకమ్మని. ఈ పూలన్నీ ప్రతిరోజు మాకు గోడ ఉంటుంది అక్కడ, దాని మీద పెట్టేసి లాస్ట్ రోజు బతుకమ్మతో పాటు తీసుకెళ్తామన్నమాట. గోడ మీద అన్నీ తీసుకెళ్ళి బతుకమ్మ పూలు ఏ రోజుకి ఆ రోజు అక్కడ పెట్టేసి వస్తాము. నిద్రపుచ్చే పాట పాడతారు ప్రతిరోజు అమ్మవారిని, అప్పుడు ఇంకా తీసుకెళ్తారు అన్నమాట. అదిగోండి పిల్లలు మాత్రం మామూలుగా లేదు, స్పీడ్ చక్కగా వేస్తున్నారు. ఓకేనండి.